సంతృప్తి అనుకోండి. సమస్య పరిష్కారం కావాలనే తాపత్రయంతో పనిచేసే నాయకుడు కానీ, అది విద్యార్థి నాయకుడు ఉండొచ్చు, రాజకీయ నాయకుడు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, దృష్టి మొత్తం సమస్య పరిష్కారం విషయంలో ఉంటుంది. ఈ సమస్యను ఎత్తి చూపడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటివని అన్వేషించడంలో ఉంటాడు. కానీ మధ్యలో సైడ్ ట్రాక్లో ఏవో జరిగే ఈ చిన్న చిన్న వాటిని భూతద్దంలో పెట్టి చూసడం ఎవరికి చేస్తారు? డిఫెన్స్లో పడినప్పుడు చేత కాక, చేవ లేక, సమాధానం చెప్పలేక, డిఫెన్స్లో పడినప్పుడు, కార్నర్ అయినప్పుడు ఇవన్నీ భూతద్దం పెట్టి వెతికి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. నేను ఒకటి అంటాను, ఎస్ న్యాచురల్గా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కనుక ఇవన్నీ లంపెన్ సెక్షన్స్ అంటారు, వాళ్ళు దేశద్రోహులు అంటారు, బంగ్లాదేశ్ని తెస్తారు, పాకిస్తాన్ తెస్తారు, అమెరికా అంటారు, నేపాల్ అంటారు, లేకపోతే హిందూ వ్యతిరేకులు అంటారు. అల్టిమేట్గా అదొక ఆయుధం ఎప్పుడూ ఉంటుంది. దురదృష్టం ఏంటంటే ఉన్న దాంట్లో అందరూ కూడా వారు బీజేపీ నాయకుడు, వీరు ఎన్డీఏ పార్ట్నరు, వారు కొద్ది గొప్ప ఐడియాలజీ అదే అట్లా ఉంది కనుక వన్ సైడ్ నాది ఒకటే ఉంది. అయితే గౌరవంగా విద్యార్థి నాయకుల్లో గౌరవం ఇచ్చి మాట్లాడారు. ఎస్, ఐ అప్రిషియేట్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ గివింగ్ రెస్పెక్ట్ టు మై కొలీగ్ స్టూడెంట్ లీడర్స్. దాని కాదనం ఎందుకు 35-40 రోజులు ఎందుకు గౌరవం ఇలే? బంక వలగొట్టి ఈపులు విమానం మీరెందుకు పోలే? ఎక్కడికి? మొన్న అంతా పగిలిపోయినాక వెళ్ళి కూర్చున్నారు కానీ మరి 35 రోజుల నుంచి మీరు వాళ్ళతో కలిసి ఎందుకు పనిచేయాలి? యువర్ మిస్టేకన్ వికే గారు, ఇట్ ఈస్ ఏ వాలంటీర్ ప్రోగ్రామ్. మీరే ఇంతకుముందు ఉపోద్ఘాతాలు అంటే ఇట్ ఈస్ నాట్ మాది, ఇట్ ఈస్ ఇండియన్స్, నాట్ కాంగ్రెస్. ఇట్ ఈస్ ఇండియన్ యూత్, ఇండియన్ అన్ఎంప్లాయిడ్, ఇండియన్ స్టూడెంట్స్. ప్రభుత్వం ఎర్లీగానే మేలుకొని ఉండాల్సిందని స్టార్టింగ్ అడిగాను సీతారాం నాయక్ గారిని, ప్రభుత్వాన్ని అడిగాను. మరి మీరెందుకు ఇన్ని రోజులు ఉదాహరణ వేసుకుని పిల్లలు, వాళ్ళు చిన్నపిల్లలు, మా పార్టీ వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పి మీరు నడిపించాల్సింది కదా. మీరు కానీ ఎవరైనా కానీ నిశితంగా 45 రోజుల ఉద్యమాన్ని పరిశీలించండి. ఎవరు కూడా రాజకీయాలు మాట్లాడకపోతేనే అది స్వచ్ఛంగా ముందుకు పోతుంది ఉద్యమాన్ని. ఎవరు కూడా పోకూడదు కూడా. కానీ అది పరాకాష్ఠకు చేరి గౌరవం అంటున్నారు, మొత్తం వీపులు విమానం చేసి గౌరవం అంటే ఎంతవరకు సమంజసం అండి? నేను పార్లమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు కూడా రెచ్చగొట్టారు. పార్లమెంట్ లేకపోతే కనబడేవాళ్ళు కాదు, మీరంటే పొలిటికల్ పార్టీ. పార్లమెంటు 28కి స్టార్ట్ అయిందండి. 15 days బ్యాక్ ఇట్ సెల్ఫ్ రాహుల్ గాంధీ నీటి గురించి పెద్ద పెద్ద ప్రజెంటేషన్లు ఇచ్చి ఏం చేసినా మీకు తెలుసు. సెషన్ పలానా రోజు నుంచి ముందే చెప్తారు కదా, అదే అంటున్నా, 3 వారాల ముందే ఇస్తారు కదా నోటిఫికేషన్. 45 days క్రితం నుంచి స్టార్ట్ అయింది. ఆ డేట్ ప్రకారం మీరు ప్లాన్ చేసుకున్నారు. 100% ఒక పొలిటికల్ పార్టీగా భారతదేశంలో అదొకటే కాదండి, ఏ సమస్య వచ్చినా సమస్య మీద స్పందించకపోతే మళ్ళీ వీళ్ళే అంటారు ప్రతిపక్ష పార్టీ చేతగా. అందుకని గౌరవం అనడము, మొత్తం పలగొట్టిన తర్వాత గౌరవం అనడము, ఏంది ఇది కావాలి? పుల్లారావు గారు, ఇదే జరగాల? సీతారాం నాయక్ గారు ఇంతమంది చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు విత్ నేమ్ విత్ అడ్రస్ చూపిస్తున్నాను. లెట్ మీ కంప్లీట్. పటాభి గారు గారు అంటారు జరుగుతుంటాయని. మన సీతారాం నాయక్ గారు అయితే ప్రొఫెసర్ అట. 100 మంది చచ్చిపోయారు రైతులు సూసైడ్ లో 10 సంవత్సరాలు. 100 మంది రోజుకి చచ్చిపోయారు. జ్ఞాపకం పెట్టుకోండి అంతే. ఫార్మర్ సూసైడ్ 100 a day. అక్కడ దాకా ఎందుకు సార్? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఎన్ని పేపర్లు లీక్ అయినాయి, బీఆర్ఎస్ హయాంలో ఎన్ని పేపర్లు లీక్ అయినాయి, మొన్న మీ ప్రభుత్వం వచ్చినా కూడా లీక్ అయినాయి కదా. 100% అయినాయి. రేపు పొద్దున కూడా ప్రొఫెసర్ గా వాళ్ళు చెప్పారు కదా సీతారాం నాయక్ గారు, నేను ప్రొఫెసర్ గా ఉండి కూడా చెప్తున్నాను, చాలా జరిగినాయి, ఇట్లా జరుగుతాయి, వెరీ కామన్ అంటున్నాను. అలా కూడా ఉండు ప్రొఫెసర్ గా ఉండి, కానీ జరిగినాయి, రేపు కూడా జరుగుతుండొచ్చు, నేను కాదనడం లేదు. నా పార్టీ ఎప్పుడు ఒక్కసారి కూడా పేపర్ లీకేజ్ కు బాధ్యత వహించాలి అంటలేను, జరుగుతాయి. కానీ జరగడం అనేది నిరాఘాటంగా పరాకాష్ఠకు చేరినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి విఘ్నులైనటువంటి వాళ్ళు రోడ్ల మీదకి వస్తారు అన్నది గ్రహించండి అంటున్నాం. అది జరిగింది, మా హయాంలో జరిగింది, రేపు మా హయాంలో కూడా జరుగుతుండొచ్చు. కానీ ఎంతవరకు? 0 కన్విక్షన్స్ అండి. బరాబర్ జరిగినాయి, దానికి నిందితులు, విచారణ జరుగుతుంది, ఎవరు శిక్ష పడేటోళ్ళకి పడుతుంది. 0 కన్విక్షన్. 152 12 సంవత్సరాలు జరిగితే ఒక్కరు కూడా నిందితుడు జైలు పాలు కాలే. భారతీయ జనతా పార్టీ అండతోటి మంచిగా కోట్ల రూపాయలు సంపాదించుకొని తిరుగుతారు. దట్స్ వాట్
ఎడ్యుకేటెడ్ యూత్ బయటకు వచ్చి ఈరోజు లబ కొట్టుకుంటే కూడా 45 రోజులు పట్టించుకోలే, వాళ్ళని తిక్కులాగా కొట్టి ఇప్పుడు గౌరవం ఇస్తున్నాం, చర్చలకు పిలిచామంటారు. అది మంచిదా? మధ్యరాత్రి ఇంత పెద్ద గంభీరమైన సమస్య మీరు దేశాల్లో ఇన్వాల్వ్ అయిన అంటారు కదా, ప్రపంచ స్థాయిలో పోయింది కదా ఇది. దానికి ప్రధానమంత్రి 143 కోట్ల ప్రజలకు బాధ్యత వహించే ప్రధానమంత్రి మిడ్ నైట్ ఒక వీడియో పెడతాడండి. చాలా గంభీరమైన సమస్య. అమ్మో, వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. యు ఆర్ రెస్పాన్సిబుల్, యూ షుడ్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ దిస్ నేషన్ అండి. ఏం చెప్తుంది ఇంటెలిజెన్స్? ఏం చేసింది? అమిత్ షా దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలను తొక్కడానికి, గవర్నమెంట్లను చేంజ్ చేయడానికి, ఎక్కడ ఏం చేయాలనో ఆపరేషన్లకు ఇంటెలిజెన్స్ని వాడతాడే అమిత్ షా. ఏం చేసిండు హోమ్ మినిస్టర్గా? కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఇట్ ఇస్ ఎ రైట్ టు ప్రొటెస్ట్. కాన్స్టిట్యూషన్ చెప్తుంది. దాంతో పాటు ఏం చెప్తుంది? డౌట్ లేదండి, ద రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ గ్యారంటీడ్, బట్ సో ఈజ్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు ప్రొటెక్ట్ పీస్ అండ్ పీపుల్. అదే ఇంటెలిజెన్స్ని గవర్నమెంట్లను పడగొట్టడానికి, పార్టీలను చీల్చడానికి, రాజకీయ వ్యభిచార క్రియలో ఉపయోగించుకోవడానికి వాడతారు. కానీ ఇంత వేల మంది విద్యార్థులు, యువకులు, మేధావులు వచ్చి భారతదేశ రాజ్యాంగాన్నో లేకపోతే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఎందుకు గ్రహించలేకపోయారండి? దట్స్ అంటే ఇంటెలిజెన్స్ అయితే ఫెయిల్ అయింది అంటున్నా. సెంట్రల్ గవర్నమెంట్ అట్టర్లీ ఫెయిల్యూర్ ఇన్ దిస్ ఎపిసోడ్. అది పేపర్ లీకేజ్ లో కానీ ఈ ఉద్యోగంను తెలుసుకొని అనుగుణంగా ముందుకు పోవడంలో కానీ అట్టర్లీ ఫెయిల్ అయింది. మీరు ఒక పాయింట్, మోకరిల్లడం అంటే మోకరిల్లడం కాదు సార్. నేను భారతీయుని, నా ప్రధాని మోకరిల్లడం అంగీకరించను. ఈజ్ మై ప్రైమ్ మినిస్టర్, అవర్ ప్రైమ్ మినిస్టర్. కానీ ప్రభుత్వ అదే వారం రోజులలో వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు విషయం వారం రోజుల్లో మీరు ఇట్లా మాట్లాడి చర్చలు చేసింటే దానికి ఏ ప్రభుత్వమైనా అట్లా చేస్తే బాగానే ఉండేది. కానీ ఏ ప్రభుత్వం అట్లా చేయట్లేదు కదా. పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ చాలా ముందుగా గొప్ప పని చేసినట్టు. ఏం గొప్ప పని చేసిందండి? విద్యా పేపర్ లీక్ అవ్వడాన్ని ఎవరు కరెక్ట్ అని ఎవరు అనరు. ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాల్సిందే, లీక్ అవ్వకుండా చూడాల్సిందే, విక్టిమ్స్కి నష్టపరిహారాలు కట్టివ్వాల్సిందే, ఇంకోసారి జరగకుండా చూడాల్సిందే, వాళ్ళ మీద శిక్షించాల్సిందే, రాజకీయ పార్టీలు విద్యార్థుల తరపున పోరాడాల్సిందే. నేను అదే చెప్తున్నా సంపద. ఎక్సెప్ట్ భారతీయ జనతా పార్టీ అందరికి అర్థమైంది, వినబడ్డది. భారతీయ జనతా పార్టీకి అర్థమైంది, ఎన్డీఏ పక్షాలకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు కూడా నీట్లు రాస్తారు కదా, వాళ్ళ పిల్లలు కూడా పిల్లలు కూడా డాక్టర్లు అవుతుంటారు, చదువుతుంటారు, విదేశాల్లో కూడా డాక్టర్లు అవుతుంటారు కదా. పిల్లలైనా అవుతారు. 2 రోజులకు కాదు, 2 గంటల్లో రావాల్సిన విచక్షణ 2 రోజులు. అది నేను ఇనిషియల్ గానే చెప్పా, తుక్కు కొట్టి